Hi students, welcome back to channel. June 21st రీనీట్ ఎగ్జామినేషన్స్ని కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు అనుకున్నటువంటి ర్యాంకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రీనీట్ ఎగ్జామినేషన్స్ సంబంధించి May 3rd జరిగినటువంటి ఒరిజినల్ ఎగ్జామినేషన్స్తో కంపారిజన్ చేస్తే ఈ రీనీట్ June 21st జరిగినటువంటి ఎగ్జామ్ డిఫికల్టీ స్టాండర్డ్ ఏ విధంగా ఉంది, అలాగే ప్రీవియస్ ఇయర్ అయినటువంటి 2023 నుంచి అప్ టు 2026 వరకు క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ అనేటువంటిది కంపారిజన్ ఎలా ఇచ్చారు అనేటువంటిది చెక్ చేస్తూ అఫీషియల్గా ఎన్టీఏ డీజీ ఈ రీనీట్ ఎగ్జామినేషన్స్ మీద ఎటువంటి న్యూస్ ప్రొవైడ్ చేశారు, నేషనల్ మీడియాలో అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము రీనీట్ ఎగ్జామినేషన్స్కి ఎంతమంది ఆస్పిరెంట్స్ అటెండ్ అయ్యారు అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో లెక్చర్లో డిస్కస్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. అలాగే నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్ వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీకు ఈ రీనీట్ 2026 ఎగ్జామినేషన్ మీద ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై చేస్తాను. ఎన్డీటీవీ ఎడ్యుకేషన్ న్యూస్లో రీనీట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఓవరాల్గా 22.7 lakhs స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఈ రీనీట్ ఎగ్జామినేషన్స్కి 22 lakhs నియర్లీ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎన్డీటీవీ ఆర్టికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ అటెండెన్స్ అనేటువంటిది కట్ ఆఫ్ చేసేటప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు అనేటువంటిది క్యాలిక్యులేట్ అవుతుంది. అలాగే ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో రీనీట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కంపారిజన్ చేస్తే ఒరిజినల్ May 3rd జరిగినటువంటి ఎగ్జామినేషన్స్తో ఎలా ఉంది అన్నప్పుడు స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ చూసినప్పుడు ఈ రీనీట్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది టఫ్గా ఉంది అనేటువంటి న్యూస్ స్టూడెంట్స్ నుంచి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎన్టీఏ డీజీ నీట్ ఎగ్జామినేషన్స్ మీద ఎలా కండక్ట్ చేశాము, పేపర్ ఏమైనా లీక్ అనేటువంటిది కంప్లైంట్స్ వచ్చాయా అనే దాని మీద June 21st ఈ న్యూస్ అనేటువంటిది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్లో వచ్చింది. ఎటువంటి లీక్స్ అనేటువంటిది ఇప్పటి వరకు మేము రిసీవ్ చేసుకోలేదు. రీ ఎగ్జామ్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా స్మూత్గా కండక్ట్ చేశాము అనేటువంటిది ఆర్టికల్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో June 21st 2026 10 PM అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈరోజు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ సబ్జెక్ట్ వైజు డిఫికల్టీ చూసుకుంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ ఫామ్లో ప్రొవైడ్ చేశాను, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఎలా వచ్చింది అనేటువంటిది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఈ June 21st వచ్చినటువంటిది ఎలా ఉంది అన్నప్పుడు ఇక్కడ రేటింగ్ అనేటువంటిది 1 రేటింగ్ ఇస్తే ఈజీగా క్వశ్చన్ పేపర్ ఉంది, 5 ఇచ్చినప్పుడు డిఫికల్టీగా ఉంది, వీటి మధ్యలో ఇస్తే మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేస్తాము. సో ఈ విధంగా రేటింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఈరోజు ఇచ్చినటువంటి రీనీట్ ఎగ్జామినేషన్స్ మీద మీకు పేపర్ యొక్క డిఫికల్టీని ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఓవరాల్గా చూసుకుంటే డిఫికల్టీ 5 పాయింట్స్కి ఈ రీనీట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది 3.4 రేటింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయవచ్చు సబ్జెక్ట్ వైజు చూసుకున్నప్పుడు. సో ఇక్కడ
3.4 అనేటువంటిది మోడరేట్ టు డిఫికల్టీ స్టాండర్డ్ కిందకి వస్తుంది. సో కాబట్టి మోడరేట్ టు డిఫికల్టీ స్టాండర్డ్లో రీనీట్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వైజు చెక్ చేసుకున్నప్పుడు యాజ్ యూజువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్ చూసుకుంటే ఈ పీసీబీ సబ్జెక్టులలో ఫిజిక్స్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ 10 చూసుకుంటే డిఫికల్టీ సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాము. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు డిఫికల్టీగా వస్తుంది. ఈ రీనీట్ ఎగ్జామినేషన్స్లో కూడా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిఫికల్టీగా ప్రొవైడ్ చేశారు. లెంతీ క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగింది. ప్రెజర్ అనేటువంటిది, హై ప్రెజర్ అనేటువంటిది స్టూడెంట్స్ తీసుకున్నారు. అలాగే టైం కన్జ్యూమ్ అనేటువంటిది ఫిజిక్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు వస్తుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేటువంటివి అప్లికేషన్ ఓరియంటెడ్లో మల్టీ స్టెప్ ప్రాసెస్లో ఫిజిక్స్లో ఇవ్వడం జరిగింది. ఇలా ఓవరాల్గా ఫిజిక్స్ అనేటువంటిది కెమిస్ట్రీ, బయాలజీతో కంపారిజన్ చేసుకున్నప్పుడు టఫ్ సబ్జెక్టుగా కన్సిడర్ చేయవచ్చు. కెమిస్ట్రీ దగ్గరికి వస్తే 5 డిఫికల్టీ రేటింగ్తో కంపారిజన్ చేసినప్పుడు 3.5 రేటింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయవచ్చు. అంటే మోడరేట్ టు డిఫికల్టీ స్టాండర్డ్లోనే ఇచ్చారు. ఫిజిక్స్తో చూసుకున్నప్పుడు మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి చూసుకుంటే మల్టీ స్టెప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చేయవలసి వచ్చింది. ఆర్గానిక్ దగ్గరికి వచ్చినప్పుడు కెమికల్ రియాక్షన్స్ మెకానిజమ్స్ అనేటువంటివి మల్టీ స్టెప్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి సాల్వ్ చేయవలసి వచ్చింది. కాబట్టి ఓవరాల్గా ఫిజిక్స్తో చూసుకున్నప్పుడు 3.5 మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేస్తాము. బయాలజీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే 5 డిఫికల్టీ రేటింగ్తో కంపారిజన్ చేసినప్పుడు 2.5 రేటింగ్ ఈజీ టు మోడరేట్ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ బాటనీ, జువాలజీ దగ్గరికి వచ్చినప్పుడు ఈజీగా ఉంది. టైం అనేటువంటిది ఇక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ ఓవరాల్గా చూసుకున్నప్పుడు బయాలజీ సబ్జెక్ట్లో స్కోరింగ్ సబ్జెక్టుగా కన్సిడర్ చేయవచ్చు. కెమిస్ట్రీని బ్యాలెన్స్డ్ సబ్జెక్టుగా కన్సిడర్ చేయవచ్చు. ఈ ఓవరాల్ రీనీట్ ఎగ్జామినేషన్స్లో స్కోర్ రావడానికి ఫిజిక్స్లో ఎవరైతే హై పర్ఫార్మెన్స్గా చేయగలరో ర్యాంక్ బూస్ట్ అని ఈ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయవచ్చు. సో ఈ రీనీట్ ఎగ్జామినేషన్స్ మీద మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఈ డిఫికల్టీ అనేటువంటిది కేటగిరీ వైజు కట్ ఆఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు డిఫికల్టీ స్టాండర్డ్ పెరిగితే కట్ ఆఫ్ అనేటువంటిది స్లైట్ డిక్రీజ్ అవుతుంది. ఈరోజు జరిగినటువంటి రీనీట్ ఎగ్జామినేషన్ 2026తో రిమైనింగ్ ఇయర్స్ 23, 24, 25 ఇయర్స్తో కంపారిజన్ అనేటువంటిది చేసుకున్నప్పుడు సబ్జెక్ట్ వైజు చూసుకుంటే ఆల్ ఇయర్స్లో ఫిజిక్స్ అనేటువంటిది కామన్గా డిఫికల్టీగా కనబడుతుంది. 23లో కెమిస్ట్రీ అనేటువంటిది డిఫికల్టీగా సబ్జెక్టుగా వచ్చింది. సో ఇలా 24, 25, 26 చూసుకుంటే ఫిజిక్స్ అనేటువంటిది డిఫికల్టీ సబ్జెక్టుగా కన్సిడర్ చేయవచ్చు. సో ఫిజిక్స్లో ఎవరైతే హై స్కోర్ చేసుకుంటారో వారికి ర్యాంక్ అనేటువంటిది హై ర్యాంక్ ప్రొవైడ్ అవుతుంది. ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే 2025లో ఏ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ రావడం జరిగిందో మ్యాక్సిమం ఆ లెవెల్లోనే 2026 రీ ఎగ్జామినేషన్ అనేటువంటిది కూడా రావడం జరిగింది. సో కాబట్టి 2025 ట్రెండ్ ఏదైతే ఫాలో అవుతుందో అదే ట్రెండ్ స్లైట్గా 2026 రీనీట్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది ఫాలో అవ్వచ్చు. సో రిమైనింగ్ 24, 23 అనేటువంటి చూసుకుంటే ఈ రీనీట్ ఎగ్జామినేషన్స్ డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు మోడరేట్ టు డిఫికల్ట్ స్టాండర్డ్లో. సో ఓవరాల్గా ఈ అనాలిసిస్ ద్వారా మీకు రీనీట్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది 25 రిమైనింగ్ ఇయర్స్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఒక క్లియర్ ఐడియా మీకు అండర్స్టాండింగ్ జరిగిందనుకుంటున్నాను.
సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నప్పుడు మే 3 జరిగినటువంటి క్వశ్చన్ పేపర్కి జూన్ 21 జరిగినటువంటి రీనీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్కి కంపారిజన్ చేసుకుంటే మే 3 జరిగినటువంటి ఒరిజినల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు. రీనీట్ ఎగ్జామినేషన్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని ఓవరాల్గా మోడరేట్ టు డిఫికల్టీ స్టాండర్డ్లో కన్సిడర్ చేసుకోవచ్చు. లర్నింగ్ అనేటువంటిది టఫ్గా ఈ రీనీట్ ఎగ్జామినేషన్స్కి ఉంది మే 3 ఎగ్జామినేషన్స్తో కంపారిజన్ చేసుకుంటే. సో ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గర నుంచి కంపారిజన్ చేసుకుంటే మే 3 అనేటువంటిది ఫార్ములా బేస్డ్గా ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చాయి. ఇదే జూన్ 21 రీనీట్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది క్యాలిక్యులేషన్ మల్టీ స్టెప్లో హెవీ అప్లికేషన్ డ్రైవన్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డ్రైవన్ చేయబడి ఉంది. లెంతీ క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చారు. సో ఇది ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది. ఎవరైతే ఫిజిక్స్ని ఎక్కువ స్కోర్ చేయగలరో వారికి ర్యాంక్ అనేటువంటిది డిసైడ్ అయిపోతుంది, టాప్ ర్యాంక్ అనేటువంటిది. కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే మే 3 జరిగినటువంటి ఎగ్జామ్ మోస్ట్లీ డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయి, బ్యాలెన్స్గా ఇవ్వడం జరిగింది. ఇదే రీనీట్ ఎగ్జామినేషన్స్కి కంపారిజన్ చేసుకుంటే కాన్సెప్టువల్ డీప్గా ఇవ్వడం జరిగింది. ఆర్గానిక్ మెకానిజమ్స్ దగ్గరికి వస్తే ట్రికీగా మెకానిజమ్స్ అనేటువంటివి ఇచ్చారు. ఫిజికల్ కెమిస్ట్రీ దగ్గరికి వస్తే మల్టీ స్టెప్లో అప్లికేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవలసి వచ్చింది. ఎవరైతే స్ట్రాటజీగా బ్యాలెన్స్డ్గా ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీని డ్రైవన్ చేయగలరో వాళ్ళు ఈ కెమిస్ట్రీలో గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి చేసుకోగలరు. కాబట్టి స్ట్రాటజిక్ బ్యాలెన్స్లో కెమిస్ట్రీని చేయవలసి ఉంది. బయాలజీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే మే 3 జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ని ఈజీగా కన్సిడర్ చేయవచ్చు. లెంత్గా బాటనీలో క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగింది. అదే రీనీట్ ఎగ్జామినేషన్స్ దగ్గరికి వస్తే ఈజీగానే క్వశ్చన్ పేపర్ డిజైన్ చేశారు. బయాలజీలో హై స్కోరింగ్ సబ్జెక్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. కాబట్టి బయాలజీ అనేటువంటిది స్కోర్ బిల్డర్ సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాము. హై ఈల్డ్లో డైరెక్ట్గా ఎన్సీఆర్టీ రిలేటెడ్గానే క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. సో ఇక్కడ ఎవరైతే బయాలజీ ఈజీగా ఇచ్చారు కాబట్టి 45 మినిట్స్ టైంలో ఈ బయాలజీని రికవరీ చేసుకోవచ్చు. కెమిస్ట్రీకి 50 to 55 మినిట్స్ టైం పడుతుంది. రిమైనింగ్ టైం అనేటువంటిది ఫిజిక్స్కు ఫోకస్ చేసుకొని హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేసేదానికి పాజిబిలిటీ ఉంది. సో ఓవరాల్గా మే 3 జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ని మేనేజబుల్ చేసుకోవచ్చు ప్రిపరేషన్ అయినటువంటి స్టూడెంట్స్కి. ఈ రీనీట్ ఎగ్జామినేషన్ దగ్గరికి వస్తే హై ప్రెజర్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకు అంటే మే 3 పేపర్ లీక్ అవ్వడం చేత జూన్ 21కి ఎగ్జామినేషన్ పోస్ట్ చేశారు. సో ఆ టెన్షన్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే సబ్జెక్ట్ వైజు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటువంటిది చూసుకుంటే ఫిజిక్స్ అనేటువంటిది కెమిస్ట్రీ అనేటువంటిది క్యాలిక్యులేషన్ లెంతీగా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు టైం అనేటువంటిది రీనీట్ ఎగ్జామినేషన్స్కి టైం టేకన్ అవుతుంది. సో ఇలా కంపారిజన్ చేసుకుంటే రీనీట్ ఎగ్జామినేషన్స్కి 15 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. సో ఈ గ్రేస్ పీరియడ్ను కూడా యూటిలైజ్ చేసుకొని ఈ రీనీట్ ఎగ్జామినేషన్స్ని అందరూ స్ట్రాటజిక్ వేలో రాసి ఉంటే ఎన్ని గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి చేయవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే బయాలజీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి ఓవరాల్గా 90 క్వశ్చన్స్కి 82 మినిమం నుంచి మ్యాక్సిమం 88 క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్స్లో 92% అక్యురసీ టార్గెట్లో చేయవచ్చు. సో ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఇచ్చారు. సో కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే 45 క్వశ్చన్స్కి గుడ్ అటెంప్ట్స్లో 38 మినిమం నుంచి 42 మ్యాక్సిమం 88 అక్యురసీలో
టార్గెట్గా చేయవచ్చు. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే 45 క్వశ్చన్స్కి 32 మినిమంలో 36 మ్యాక్సిమంగా ఫిజిక్స్ అనేటువంటివి కవర్ చేయవచ్చు. గుడ్ అటెంప్ట్స్లో 85 అక్యురసీ టార్గెట్లో. సో ఓవరాల్గా 180 క్వశ్చన్స్కి 150 రేంజ్ నుంచి 165 మ్యాక్సిమం రేంజ్లో క్వశ్చన్స్ అనేటువంటివి 90% అక్యురసీతో అటెంప్ట్ చేయవచ్చు. సో ఓవరాల్గా 720కి ఈ ఇయర్ 720 అనేటువంటిది రీచ్ అవ్వవచ్చా అంటే మ్యాక్సిమం పాజిబిలిటీ అనేటువంటిది లేదు అనేటువంటి తెలుస్తుంది. ఎందుకు అంటే ఫిజిక్స్లో 1 or 2 క్వశ్చన్స్ అనేటువంటివి డిఫికల్టీగా అప్లికేషన్ ఓరియంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇలా 1 or 2 క్వశ్చన్స్ అనేటువంటివి లాస్ అయినా 720కి రీచ్ అవ్వడం కష్టమవుతుంది. సో ఇక్కడ ఎన్ని మార్క్స్కి రీచ్ అవ్వవచ్చు అని అంటే 710 మ్యాక్సిమం స్కోర్కి రీచ్ అవ్వవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ త్రూ ఆన్లైన్ ద్వారా జూన్ 21 జరిగినటువంటి ఎగ్జామినేషన్ నుంచి తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ వైజు గుడ్ అటెంప్ట్స్ పాజిబిలిటీ అనేటువంటిది 590 నుంచి 660+ రేంజ్లో స్కోర్ అనేటువంటిది రీచ్ అవ్వవచ్చు. ఈ స్కోర్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటాలో మీరు టాప్ టైర్ మెడికల్ కాలేజెస్లో సీట్ అనేటువంటిది పాజిబిలిటీగా సేఫ్ స్కోరుగా కన్సిడర్ చేయవచ్చు. కాబట్టి మీరు మీ క్వశ్చన్ పేపర్ని ఎన్ని గుడ్ అటెంప్ట్స్లో చేశారు అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేసుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్లో పోస్ట్ చేయండి. సరౌండింగ్లో ఉన్నటువంటి నీట్ ఆస్పిరెన్సీకి మీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వాళ్ళ ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మీ గుడ్ అటెంప్ట్స్ బేస్ చేసుకొని ఎలా మీరు స్కోర్ రీచ్ అవుతున్నారో అనేటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా పాజిబిలిటీ ఉంటే షేర్ చేసుకోండి. మీరందరూ కూడా స్ట్రాటజిక్ వేలో బయాలజీని 45 మినిట్స్లో, కెమిస్ట్రీని 55 మినిట్స్లో, రిమైనింగ్ టైంని ఫిజిక్స్కి ఫోకస్ చేసుకొని మీరు అక్యురసీగా గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి చేసి ఉన్నారని భావిస్తున్నాను. అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మీకు ఓవరాల్గా ఈ రీనీట్ 2026 ఎగ్జామినేషన్స్ మీద ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, డిస్కస్ చేద్దాము. మరిన్ని అప్డేట్స్తో కట్ ఆఫ్ ట్రెండ్ అనేటువంటిది, సేఫ్ స్కోర్ అనేటువంటిది, వాటి మీద మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.